ఇవాళ హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరగనుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పోలీస్ భద్రత, గస్తీ, సీసీ కెమెరాల కనుసన్నల్లో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఉదయం ప్రారంభమవుతున్న శోభాయాత్ర సాయంత్రం వరకు సాగనుంది. ఈ సందర్భంగా నగరంలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర సిపి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపు ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కమిషనర్ తెలిపారు. ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. నేడు హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పోలీసులు సన్నాహం చేస్తూ అన్ని వైపుల నుంచి కూడా ఏర్పాట్లు సిద్ధం చేసుకుని ఉన్నారు. మరి కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో హనుమాన్ శోభయాత్ర ప్రారంభమయ్యి అక్కడి నుంచి కోటి ఆంధ్ర బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్, చివరిగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి తాడుబండికి చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, నేతలు కూడా అక్కడికి చేరుకొని దాని ద్వారా ఈ సభని ముగింపు పలుకుతా ఉంటారు. ప్రతి ఏటా ఈ శోభయాత్ర ఉదయం 11 గంటల నుంచి కూడా రాత్రి 11, 11:30, 12 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. శోభయాత్ర కొనసాగేటువంటి మార్గాలలో మొత్తం 43 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వందలాది మందిగా, వేలాది మందిగా కార్యకర్తలు దాంట్లో పార్టిసిపేట్ అయ్యి రోడ్డు పైన శ్రీరాముడి నామస్మరణాలతో, భగవంతుడి యొక్క భక్తి శ్రద్ధలతో రోడ్డుపైకి వచ్చి పూజలు చేసుకుంటూ ఈ ర్యాలీగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు పర్యవేక్షణ ప్రారంభించడము, నిషేధిత వస్తువులని శోభయాత్రలో తీసుకురావడంతో కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడము, అనుమానపు వ్యక్తులు కానీ అనుమానపు వస్తువులు ఎక్కడ కనిపించినా ఇమీడియట్ గా పోలీసులకు ఆ సమాచారాన్ని తెలియజేయండి అంటూ కూడా పోలీసులు ఇప్పటికే ప్రకటనలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ శోభయాత్ర అనగానే అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా కొంతమంది పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, కొంతమంది మహిళలను టార్గెట్ గా చేసి వేధింపులకు గురి చేస్తున్నటువంటి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్ పోలీసులు వీటన్నిటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు, ఎప్పటికప్పుడు పోలీసుల పర్యవేక్షణ, స్పెషల్ ఆపరేటింగ్ టీమ్స్ కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించే విధంగా మాత్రం హైదరాబాద్ పోలీసులు ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి శోభయాత్ర ఎలాంటి వివాదం జరగకుండా, ఎలాంటి పోలీస్ కేసులు నమోదు అవ్వకుండా, ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని హైదరాబాద్ పోలీసులు ఈ యాత్రని ముందుకు కొనసాగించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా నిర్వాహకులు ఒక వర్గాన్ని ఉద్దేశించి స్పీచ్ ఇవ్వకూడదు, ఒక వర్గాన్ని ఉద్దేశించి ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్నప్పటికీ మొన్న నిర్వహించినటువంటి రాముడి శోభయాత్రలో మాత్రం కొన్ని చోట్ల పోలీసులే నేరుగా కేసులు నమోదు చేయడం జరిగింది గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన. ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ, రెండు వర్గాల మధ్య వివాదం రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. వీటన్నిటి బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు ఈసారి పకడ్బందీగా 12,000 మంది పోలీసులతో ఈ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి శోభయాత్ర ముగిసేంత వరకు కూడా మొత్తం 12,000 మంది పోలీసుల పహారా మాత్రం ఈ శోభయాత్ర విజయవంతంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌమ్య. ఓకే అరవింద్, శోభయాత్ర ఎలా సాగనుంది, దానికి సంబంధించిన ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ పరిధిలో మొత్తం 54 డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సిటీ వ్యాప్తంగా. ఎక్కడ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ నిలుపుదల చేయకుండా, వాహనదారులు ఇబ్బందిని ఏర్పాటు చేయకుండా 44 పాయింట్స్ లో వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు నగర వ్యాప్తంగా ఒకవేళ ర్యాలీ బయలుదేరితే ఇక్కడ ట్రాఫిక్ పోలీసుల యొక్క పనితీరుని ఎలా ఉంటుంది, ఎలా డైవర్ట్ చేస్తారు, వాహనదారులకు ఇబ్బంది అవ్వకుండా ఎలాంటి చక్కడ్బందీ చర్యలు తీసుకుంటారు అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష నిర్వహించి ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ ని కొనసాగిస్తా ఉన్నారు. సిటీలో ఎక్కడ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు కాకుండా
ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకుండా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి ఈ శోభయాత్రకు సంబంధించి మాత్రం పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూలు జరగకుండా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ శోభయాత్రను ముందుకు కదిలించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.